వెల్కమ్ బ్యాక్. తండేల్ టీమ్ అంతా ఇక్కడ ఫుల్ జోష్ లో ఉన్నారు. చైతన్య గారు ఆఫ్టర్ మ్యారేజ్ శోభిత గారితో పెళ్లి తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో శోభిత గారి రియాక్షన్ ఏంటి? షీఈ్ వెరీ హ్యాపీ. ఇంకా సినిమా చూడలేదు, ఈ 2-3 రోజుల్లో చూసి షీల్ గివ్ మీ హర్ రియాక్షన్. ఓకే. అండ్ నాగార్జున గారు చూసారంటే కదా? యా, నాన్న చూసారు సినిమా. రిలీజ్ ముందే నాన్న చూసారు. నాన్న చాలా బాగా ఎంజాయ్ చేశారు సినిమా. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ ఇవాళ ఏదైతే ఆడియన్స్ చెప్తున్నారో ఎగ్జాక్ట్ నాన్న కూడా అదే చెప్పారు. సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ ద పీక్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. సో నాన్న దాని గురించి చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఏదైతే సెకండ్ హాఫ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో చాలా మంచి హై ఫీల్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం దేవి సాంగ్స్ ఆయన ఇప్పుడే కాదు, బుజ్జితల్లి పాట ఆయన రిలీజ్ రోజు నుంచి ఆయన వింటూనే ఉన్నారు. ఆయన ఫస్ట్ టైం ఆ పాట వినిన వెంటనే చెప్పారు, ఇది చూడరా అది వైరల్ అయిపోద్ది ఈ పాట అని. సో కంప్లీట్లీ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ స్క్రిప్ట్ కూడా విన్నారు ఆయన, చందు ఫస్ట్ రైటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి ఈ సినిమా ఫాలో అవుతూ వస్తున్నారు. అండ్ హీస్ బీన్ వెరీ పాజిటివ్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ మీరంతా సార్ ఇక్కడ పాయింట్ చెప్పారు. నాగ్ సార్ నాకు బుజ్జితల్లి పాడతారు కాల్ చేశారు కూడా, కాల్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. దేవి అసలు ఐ మీన్ లవ్ విత్ దట్ సాంగ్ అని చెప్పి నేను చెప్పాను, నేను చైతో చెప్పాను, అరే ఈ ఒక్క సాంగ్ చాలా రా ఈ సినిమాకి అని నేను చెప్పాను అని చెప్పి ఆ ఒక్క సాంగ్ రిలీజ్ అయినప్పుడే హీ కాల్డ్. అండ్ సో థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. అండ్ చైతన్య మీరంతా ఎంత కష్టపడ్డారో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. బట్ మాకు సినిమా చూసిన తర్వాత ఆ కష్టం అంతా కనిపించింది. అండ్ ఫిషర్మెన్స్ మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ ని దగ్గరుండి అబ్జర్వ్ చేయడం కానీ ఆ ఎక్స్పీరియన్స్ గురించి. అది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటాను. అండ్ ద బెస్ట్ డిసిషన్ ఈ క్యారెక్టర్ ఈ సినిమా స్టార్ట్ చేసిన ముందు వాసుతో చందుతో శ్రీకాకుళం వెళ్ళి మత్స్యలేశంకి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు తినే ఫుడ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కష్టాలు ఏంటి, ఒకసారి పడవెక్కాక సముద్రంలో వాళ్ళ లైఫ్ ఏంటి అంటే ఒక 20-30 రోజులు సముద్రంలోనే ఉంటారు, ఏ కనెక్షన్ లేకుండా ప్రపంచంతో. సో అలా అక్కడ ఎలా ఉంటారు, సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి వచ్చాకే నాకు ఈ తండేల్ క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది. సో దట్ వాస్ ద బెస్ట్ డిసిషన్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ఆ జర్నీతో స్టార్ట్ చేయడం నాకు చాలా హెల్ప్ అయింది.